సూరిగాడు బళ్ళో చేరాడు. రచన సమ్మెట ఉమాదేవి. వెంకట్రావు, సుబ్బారావులిద్దరూ రాంక్యాతండా బడిపంతుళ్ళు. చిన్నబడి చింతల్లేని బడి అంటూ హాయిగా ఆడుతూ పాడుతూ బడికి వెళ్ళొస్తుండే ఆ పంతులకిప్పుడు మనసులో లేదు. వారి చూపులు వాలిపోయి నేలను చూస్తున్నాయి. దిగులుతో శుష్కించిన వారి శరీరం మాత్రమే బడిలో ఉంది. మనసు మరొక చోట, తనువు తరగతిలో ఉండకూడదన్న ఉద్యోగ ధర్మం వారికి తెలుసు. నిజానికి వారి మనసులోనూ వారి తనువులోని అణువణువులోనూ ఆ బడి క్షేమం, ఆ ఊరి బాగోగుల గురించి తాపత్రయం మాత్రమే ఉంటుంది. పాపం, జరుగుతున్న పరిణామాలకిప్పుడు కలత చెంది ఉన్న ఆ జంట పంతుళ్ల బాధ వర్ణనాతీతం. అక్కడికి ఆ పంతుళ్ల జంట తిరగని ఇల్లు లేదు, మొక్కని దేవుడు లేడు, వెళ్లని పుణ్యక్షేత్రం లేదు. సంతోషం పంచుకుంటే రెట్టింపవుతుంది, బాధ పంచుకుంటే గుండె తేలికవుతుంది అంటారు. అందుకే అయినవారికంటే ఆదుకునేదెవరు అని ఆ సాయంత్రం ఎవరి గూటిలో వారు తమ గోడును తమ వాళ్లతో పంచుకున్నారు. ఎందుకు నాయనా సుబ్బారావు, ఇలా రోజురోజుకీ నీరసించిపోతున్నావు? ఆ బిత్తర చూపులు, ఆ తత్తర మాటలు ఎందుకురా కన్నా అని సుబ్బారావు కన్నవారు అడిగారు. ఇప్పటిదాకా ఏం జరగలేదు నాన్నా, ఇక ముందు ఏం జరుగుతుందో తెలీదమ్మా అంటూ ఇద్దరికీ జవాబు చెప్పాడు గుబులుగా. అంతలో రేడియోలో ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అన్న పాట వినపడింది. అంతే, మనోడు బెదురుచూపులతో కన్నుల నీరు నింపుకున్నాడు. ఇక్కడ మరో దృశ్యంలో, ప్రపంచంలో అర్ధాంగి కంటే ఆలకించేవారెవరుంటారు అంటూ తన బాధను భార్యతో చెప్పుకున్నాడు వెంకట్రావు. అరూ అరూ. ఏంటండి, ఏవైంది? ఆమె లబలబలాడింది. వెంకట్రావు డబడబా కొట్టుకుంటున్న బరువైన గుండెను అదిమిపట్టి దిగులుతో కన్నీరు నించాడు. అది చూసి విలవిలలాడిపోయింది అరుంధతి. ఎందులకీ కన్నీరు, ఎందుకిలా ఉన్నారు, నేనేమైపోయానో ఉన్నాను పాట ఆడింది ఆమె. నువ్వున్నావు అరు, నువ్వున్నావు, నాకు నువ్వు ఎప్పటికీ ఉంటావు. కాని మా బడిలో పిల్లలు కొంగు నోట్లో కుక్కున్నాడు. అపార్థం చేసుకోకండి, ఆ కొంగు వాళ్ళావిడది. ఎందుకని, అసలెందుకని మీ ప్రభుత్వ పంతులకే ఇన్ని కష్టాలు? గుండె నిండా సానుభూతి కురిపించింది ఆమె. ఆపద వస్తే మెడలోని బంగారమంతా తాకట్టు పెట్టో, పుట్టింటివారిచ్చిన స్థలం అమ్మో అతని అవసరం తీర్చే త్యాగమై అరుంధతికి మగని కష్టం ఎలా తీర్చాలో అర్థం కాలేదు. రానున్న విధ్వంసాన్ని ఎదుర్కోవడానికి సన్నద్ధమవడం తప్ప నాస్తి శరణం అనుకొని, ఏవండి, కాసేపు అలా సుబ్బారావన్నయ్య దగ్గరికి వెళ్ళిరండి, ఈ 2 రోజుల్లో ఏదో ఒక మార్గం దొరక్కపోదు అంటూ పతిని పక్కసందులో ఉన్న సుబ్బారావింటికి పంపింది. ఇలా 2 దృశ్యాల్లోనూ వాళ్లు తమ దుఃఖాన్ని మింగలేక కక్కలేక సతమతమవుతూ వారు పంచుకుంటున్న బాధలెట్టివనగా, అసలెందుకనగా క్షణక్షణంబులు ప్రభుత్వ చిత్తములు కదా. రానున్న విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పంతుళ్ల పోస్టుల భర్తీలు అని ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా ఉద్యోగాలివ్వాలంటే ముందుగా పాత పంతుళ్ల బదిలీలు జరగాలి. దానికంటే ముందు అర్హులైన పంతులకు ప్రమోషన్లివ్వాలి. ప్రమోషన్లిచ్చిన వారికి, కొత్తగా ఉద్యోగంలో చేరనున్న వారికి ఖాళీలు చూపెట్టాలంటే విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం పంతుళ్లను బడులకు పంచాలి. హేతుబద్ధీకరణ జరగాలి. అంటే అన్ని బడుల్లో పిల్లల, పంతుళ్ల సంఖ్య తేలిపోవాలి. తేలిపోవాలేంటి, విద్యాశాఖ పగలు రాత్రులు కూర్చొని అన్ని తేల్చిపారాయడానికి సిద్ధమైపోతుంటేను. ఈ లెక్కల చిక్కులకు ఎవరికి వారు తాము పనిచేసే బడిలో ఉంటారో లేక ఎక్కడికైనా గెంటపడతారో అర్థంకాక, ఉన్నచోటు కాపాడుకోలేక, కొత్త పోస్టు ఎక్కడ వస్తుందో తెలియక ప్రతి మండలంలో, ప్రతి బడుల్లో పంతుళ్ల గుండెల్లో జడివానల్లా అలజడులు మొదలైపోయినాయి. ఉన్న ప్రాంతం మీద మోహాలు చంపుకొని, మొహాలు మార్చుకుని బదిలీలకు సిద్ధమవసాగారు. అసలు చిక్కల్లా ఏ బడిలో ఎంతమంది పంతులుంటారో అని కాదు, అసలు బడులెన్నుంటాయో, ఎన్ని మూతబడిపోతాయో కూడా ఊహామాత్రంగా తెలిసిపోతుంటే గుండె జారి గల్లంతైపోతున్నది మన సుబ్బారావు వెంకట్రావులకే కాదు, వందలాది మంది పంతుళ్ల పరిస్థితి ఇప్పుడు అయోమయంగా ఉన్నది.
అసలేంటమ్మా ఈ పరిస్థితి? జనాభా ఇంతలా పెరిగిపోతున్నది, అంతలా పెరిగిపోతున్నది అంటారే గాని మా సర్కారు బడుల్లో పిల్లలు లేక మా బడి పొయ్యిల్లో పిల్లులు వెచ్చగా పడుకుంటున్నాయి తెలుసా? వెంకట్రావు ఆక్రోశించాడు. అదేమిటిరా అలా అంటావు? మా చిన్నప్పుడు మేమంతా సర్కారు బడిలోనే చదివాము తెలుసా? అన్నారు నాన్నారు. అవునండి, ఉన్న ఊర్లో ప్రభుత్వ బడి వదులుకొని సొమ్ములు పోసి ఎక్కడెక్కడికో పంపి చదివించడం ఏమిటి? మరీ సోద్యంగా ఆగపోతేను? సోద్యమేనమ్మా, సాధ్యము కాదిక మా బడి పిల్లల సంఖ్య పెంచుట. మొన్న షిరిడీకి, కిందటి వారం తిరుపతికి జంటగా ఎందుకు వెళ్ళొచ్చామనుకున్నారు? మా ఊరు వాళ్ళో, పక్కన పల్లెవాళ్ళో ఓ 10 మంది పిల్లలను ప్రైవేటు బళ్ళకు కాకుండా మా సర్కారు బడికి పంపిస్తే తిరుపతిలో నిలువుదోపిడిస్తామని నేను, షిరిడీలో 100 మందికి అన్నదానం చేయిస్తానని వెంకట్రావు మొక్కుకున్నాం. పడిగెలు వేస్తామని నాగేంద్రునికి, కోడికో ఇస్తానని అమ్మవారికి మొక్కుకున్నాం నుడివాడు సుబ్బారావు. ఎందుకంటే 4 పిల్లలొస్తే ఈ ఊరికి బడి నిలుస్తుంది, మాకు మా పోస్టు నిలుస్తుంది. పిల్లలు తగ్గితే ఒక పోస్టు పోతుంది నాన్నా. ఒంటరివాడైన బడిపంతుల పరిస్థితి మీకు తెలియదు నాన్నా. అటు పిల్లలకు పాఠాలే చెప్పాలా? బియ్యం కొలిచి, పప్పు దగ్గరుండి కడిగించి, గుడ్లు లెక్క పెట్టించి, ఉడికించిన గుడ్లు శుభ్రంగా ఒలిపించి, బువ్వ దగ్గరుండి పెట్టించి, ఆ లెక్కలే చూసుకోవాలా? లెక్కలు ఇంగ్లీషే చెప్పుకోవాలా? పిల్లల్నే చూసుకోవాలా? వచ్చిన తల్లిదండ్రులతోనే మాట్లాడాలా? సుబ్బారావు సూటి ప్రశ్నలు సూదుల్లా గుచ్చుకుంటుండగా, అమ్మా, ఒక ఎంఈఓ దగ్గరకు వెళ్ళినా, పాఠ్యపుస్తకాల కోసమో ప్రశ్నాపత్రాలొచ్చాయంటే తెచ్చుకోవడానికి వెళ్ళినా, బియ్యం వచ్చాయంటే వెళ్ళి తెద్దామన్నా, టీసీ క్లాస్ ఉన్నదని వెళ్ళినా, ఊరి వాళ్లంతా బడి వదిలి బలాదులు తిరుగుతున్నారని మా వంక అనుమానంగా చూస్తారమ్మా. శీలపరీక్షకు నిలుచున్న సీతకథ చెప్తున్నట్టుగా బోరుమన్నారు సుబ్బారావు వెంకట్రావులు. వాళ్ళిద్దరినీ ఎలా ఓదార్చాలో అర్థం కాక ఆ పెద్దాళ్ళిద్దరూ వెర్రిచూపులు కొనసాగిస్తుండగా సుబ్బారావింటికి వీరేశారు కూడా వచ్చారు. సంతాపసభకు హాజరైన వాడిలా లోనికి వచ్చి నిశ్శబ్దంగా ఓ కుర్చీలో కూర్చున్నాడు. అప్పటికే కంటికి కడవెడిగా ఏడ్చినట్టు అతని ముఖం ఉబ్బిపోయి, కళ్ళు ఎర్రబారిపోయి, జుట్టు చెదిరిపోయి ఉంది. ఒక విషాద సమయంలో ఒకరినొకరు ఎలా పలకరించుకోవాలో తెలియక మౌనం అక్కడ రాజ్యమేలుతున్నది. పరిస్థితిని అర్థం చేసుకున్న రాజ్యలక్ష్మి వీరయ్యసారి కోసం ఓ కప్పు టీ తీసుకొస్తూ మరోసారి వెంకట్రావు సుబ్బారావు కూడా తీసుకొచ్చింది. ముందు కాసిని చల్లని మంచునీళ్లు తాగి బాధను దిగమింగడానికి ప్రయత్నించాడు. బాధను దిగమింగడం అంటే అదేమన్నా విటమిన్ టాబ్లెట్ మింగడం కాదు కదా. సాధ్యం కాలా. అందుకే గుటకలుగా టీ తాగుతూ గుండె భారాన్ని తగ్గించుకోవడానికి శతదా ప్రయత్నించసాగాడు. నాయనా వీరయ్యా, నీ బాధేమిటో చెప్పు నాయనా. జానపద కథల్లో కామనలు తీర్చే కల్పవలిలా అడిగింది రాజ్యలక్ష్మి. ఒక్క పలకరింపుకే అతని కన్నుల్లో కన్నీటి చిలకరింపు ఆరంభమైంది. అమ్మా, నేను పనిచేసే రామ్సింగ్ తండాలో 10 మంది బడిపిల్లలు. ఉన్నది 10 మందే కదా అని వదిలేస్తే ఆ పిల్లలు 5 మైళ్ళ దూరంలో ఉన్న పక్కూరికెళ్ళి చదువుకోవాలి. ఉన్న బడి మూతపడితే ఇక ఆ పెద్దలు వాళ్ళని బడికి పంపకుండా కూలికే పంపుతారు. అందుకే నేను మొండిగా ఆ బడిని నడిపిస్తున్నాను. కాని రోజూ నేను వెళ్లే సమయానికి చెప్పలేక తల వంచుకున్నాడు. జీన్ ఫ్యాంటు మీద పడ్డ 2 కన్నీటి బొట్లు తామరాకు మీద నీటి బొట్లలా మెరవసాగాయి. అక్కడ కూర్చున్న వారి గుండెలు భారం కాగా బ్రేక్ తర్వాత వచ్చే సీరియల్ కోసం చూస్తున్నట్టుగా వీరయ్య వంక చూడసాగారు. అక్కడ మా బడిలో అతను శూన్యంలోకి చూస్తూ మళ్లీ ఆపాడు. వారు కూడా ఆ శూన్యంలో అతని బడి కనబడుతుందేమో అని పరీక్షగా చూశారు. ఆపావేం వీరయ్యా, చెప్పు నాయనా, రాజ్యలక్ష్మి అన్నది. అక్కడ మా బడిలో బర్రెలు కట్టేసుకుంటున్నారమ్మా. మీ బడియాలకు వీటిని ఇప్పుకొని మేతకు తీసుకుపోతాం గదా, పరేషాన్ గాక సార్ అంటున్నారమ్మా. అయ్యో, అది బడనుకున్నారా, బర్రెల దొడ్డనుకున్నారా? ఇదేమి చోద్యం? నోరు నొక్కుంది రాజ్యలక్ష్మి. సుబ్బారావు తండ్రి సదాశివరావు కూడా కదిలిపోయాడు. వీరయ్య అదే శూన్యంలోకి చూస్తూ, అంతేకాదమ్మా, 10 మంది పిల్లలకు ఆ గది చాలేసారు అంటూ నా కళ్ల ముందే బడివరండాలో పత్తారబోసుకుంటున్నారమ్మా. ఉన్న ఆ 10 మందిలో 4 పిల్లగాళ్ళు రానేరారు. ఎందుకు సార్ అరుస్తారు? ఎందుకు రారయ్యా, కాసేపట్లో వస్తారు. వాళ్ళు మా బడి పిల్లలు. పౌరుషంగా అనబోతే రారులే సార్, వాళ్ళు మా పిల్లలు. మిరపదీస్తానికి పొద్దుగాల్నే చేనుకు పంపినంలే
అని తేల్చి చెప్పేస్తారు. నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఉన్న ఈ 4 పిల్లలు కూడా వెళ్లి బండి చక్రాలాట, బంతి ఆట ఆడుకుంటారు. నేను మళ్ళీ ఆ 4 కూడేసుకుని వారికింత కూడు ఉడకేయించి పెట్టి, రేపు తప్పకుండా బడికి రండిరా అని చేతిలో చెయ్యి వేయించుకొని పంపుతున్నానమ్మా. ఇప్పుడు హేతుబద్ధీకరణ బదిలీలలో మా బడి ఏమవుతుందో, నన్ను ఏ శంకరగిరి మాన్యాల్లో పడేస్తారో, అక్కడ ఎంతమంది పిల్లలుంటారో. అతని చూపులు ఇంకా శూన్యంలోనే ఉన్నాయి. పగవాడికి కూడా ఇలా కష్టం రాకూడదు సుమా అన్నారు సుబ్బారావు తల్లిదండ్రులు. ఇక్కడే కూర్చుంటే వెర్రివాళ్ల ఎలా ఉన్నారా? కష్టాలు కలకాలం ఉండవు. రేపటి నుండి బడిబాటలో పట్టుదలగా చుట్టుపక్కల 4 పల్లెలు తిరిగిరండి. పల్లెకు 2 పిల్లలు చేరినా బడిలో 4 పిల్లలు కనపడతారు. వీరతిలకం దిద్ది కథనరంగానికి పంపుతున్న తల్లిలా అన్నదామె. ఇక గుండె చిక్కబట్టుకుని కొలువును కొనసాగించడానికి ఆయత్తమయ్యారు వాళ్లు. అది మార్చి చివరి వారం. మండుటెండలు మాడును మాడుస్తున్న వేళ నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. బడులు నింపడానికి పంతుళ్లంతా పట్టుదలగా పల్లెపల్లెకు తిరుగుతూ పిల్లపిల్లాన్ని బతిమాలుతూ తిరుగుతున్న సమయమది. అమ్మా, బడిపంతులమొచ్చాం! గేటు ముందు నుంచొని అరిచి మెల్లగా లోనికి వెళ్లారు వాళ్లు. బాబూ, మీ ఇంట్లో చిన్నపిల్లలెవరైనా ఉన్నారా? మరో 2 అడుగులు లోనికి వేసి కొద్దిగా గట్టిగా అడిగారు. ఇంతలో లోపల నుండి ఓ తల్లి, ఆమె వెనుక 2 పిల్లలు వచ్చారు. ఆ ఉన్నరు, ఉంటే ఏందట? చిన్నపిల్లల్ని ఎత్తుకుపోవడానికొచ్చిన దొంగల ముఠాను చూసినట్టు చూసి కసిరిందామె. అమ్మా, మేము ఈ ఊరి బడిపంతుళ్ళం. మీ పిల్లల్ని మా బడికి పంపండి. నాణ్యమైన చదువు నేర్పుతాం. లే, పంపం. మా పోరణ్ణి ఇంగ్లీష్ మీడియంలో వేస్తున్నాం. అయ్యో తల్లి, కొంచెం మా మాటిను. ఇప్పుడు సర్కారు బడిలో కూడా ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం. మీ పిల్లలను మా బడిలో చేర్పించండి. ఉచితంగా పుస్తకాలిస్తున్నాం. సంవత్సరానికి 2 జతల బట్టలిస్తున్నాం. సన్నబియ్యంతో అన్నం పెడుతున్నాం. వారానికి 3 గుడ్లు పెడుతున్నాం. మీరు రోజు గుడ్లు పెట్టినా మా పిల్లలు రారు. కోళ్లే పెట్టినా కూడా మీ బడికి రారు తెగించి చెప్పిందొకామె. ఎందుకమ్మా అంతమాటన్నావు? గారాబంగా గొనిగాడు సుబ్బారావు. ఎందుకనద్దు? ఏళ్లకొద్దీ మీ బడికి సున్నాలే వెయ్యరు. బర్డ్స్ బడిలా గోడల నిండా రంగురంగుల బొమ్మలే. ఆ మెచ్చుకోలు చూసి చిన్నబుచ్చుకున్నారిద్దరు. పోనీ చెరో 10,000 వేసుకొని మన బడికి సున్నాలేపిద్దామా? ఒకరినొకరు చూసుకుంటూ గొనుక్కున్నారు. మీ బడికి పంపితే ఊర్లనే గదా అని సక్కంగా చెప్పులు కూడా వేసుకోరు మా పోరగాళ్లు. ఆ గోల్డెన్ కిడ్స్ బడిలో చూసిండ్రా? బూట్సులు, టైలు, బెల్టులు, వారానికి 3 తీల డిరస్సులు. మళ్లీ వీళ్ళిద్దరు ముఖాలు చూసుకున్నారు. ఇంకా జాస్మిన్ బడిలో వేసినామంటే ఇంటి ముందుకే రంగుల బస్సు వస్తుంది. సక్కంగా ఎక్కించుకొని తీసుకుపోయి మళ్ళా ఇంటి ముందుకే తీసుకొస్తున్నారు. ఇక మా పిల్లగాళ్ళైతే ఇంటికి రాగానే ముద్దుగా మమ్మీ, డాడీ అనుకుంటా అంతా ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. ఈ ఊరికి బస్సే రాదు. మీ బడికి పంపాలనంటే ఆటోలలో పోయి ఆగమైతున్నారు. మీరు గిట్ట బస్సేసేదుంటే చెప్పుండ్రి. ఇక వాళ్లు ముఖముఖాలు చూసుకోలేక ఆ రూట్లో ఆర్టీసీ బస్సు రానే రాదు. ఆటో వాళ్లు వేలకు వేలు తీసుకుంటారన్న సత్యం ఎరిగినవారై కాసేపు అందరి ముఖాలు చూస్తూ నిలబడిపోయారు. వారెన్ని చెప్పినా హరికథ విన్నట్టు విని ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. చేసేదేం లేక మరో సందులోకి వెళ్లారు. అక్కడ పంతులొచ్చారని చుట్టూ 4 చేరారు. వెంకట్రావుకి సంతోష కన్నీళ్లు పొంగాయి. ఇంకా మానవత్వం ఒట్టిపోలేదు. పంతులను చూసి పలకరించేవారున్నారు. రండి అంటూ కుర్చీలేసి కూర్చోబెట్టేవారున్నారు. నువ్వున్నావు దేవుడా, నువ్వున్నావు అనుకుని కూర్చున్నారు. ఒకరు ఫ్రిడ్జిలో నుంచి మంచినీళ్ల సీసా తెచ్చిచ్చారు. అంత ఎండలో ఆ నీరు తాగుతుంటే అమృతం గ్రోలుతున్నట్టనిపించింది. గుండెలోని బాధ తీరేలాగా గటగటా తాగారు. ఆ చెట్ల కింద ఏసీలా అనిపించి తమ చుట్టూ చేరిన వారిని చూసి ఇక్కడ తప్పకుండా ఒకరో ఇద్దరో తమ పిల్లల్ని బడిలో చేరుస్తారన్న ఆశ పుట్టింది వారిద్దరికీ. గొంతు సరిచేసుకొని అక్కడున్న ఒక ఆయన భుజంమీద చెయ్యేసి, ఏం తమ్ముడు, మీ ఇంట్లో అమ్మాయి ఉందనుకుంటా, మన బడికి పంపించు మరి అన్నాడు. అంతే, ఒక ఆమె తారాజువలా ఎగిరిపడుతూ వచ్చింది. పోయినేడు మీ బడికాడికొచ్చి, అయ్యా మా పిల్లకు 4 ఏళ్లు పడ్డాయి, బడిలేసుకోమంటే యాడా ఇంకా 5వ ఏడు రాలేగదా అన్నావు గదా, యాదుకుందా? ఆ తెల్లారికే బర్డ్స్ బడోళ్ళొచ్చి మంచిగా స్కూల్ బస్సులో తీసుకుపోయి పిల్లని చేర్చుకున్నారు. అంతే, మా యారాల కొడుకు, మా తమ్ముని బిడ్డ అందర్నీ ఆడనే షేరిక్ చేసినాం. అందరు గుడి మంచిగా పోయొస్తున్నారు ఆమె కచ్చగా అన్నది. గా గోల్డెన్ కిడ్సోడు కూడా నా 4 ఏళ్ల కొడుకుతో పాటు 3 ఏళ్ల పిల్లని కూడా బడిలో చేర్చుకున్నారు. ఇక మీ బాధేంది మాకు అనేశాడు ఇంకొక ఆయన. ఇద్దరూ తలదించుకొని నేలచూపులు చూశారు.
పిల్లాడికి 5 ఏళ్లొస్తే తప్ప అడ్మిషన్ ఇవ్వరాదన్న సర్కార్ రూలా తమ బడిలో కొంపలు ముంచుతున్నది. అయిపోయామిక వెంకట్రావు అనుకున్నాడు. గోల్డెన్ కిడ్సోడు, బడ్సోడు, బడ్స్ దశలోనే మన ఊరి పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. సుబ్బారావు గుండెల్లోనే బోరుమన్నాడు. ఇద్దరూ గుండెలోని బాధను పైకి తెలియనివ్వని స్థితప్రజ్ఞత్వం ముఖానికి పులుముకొని అక్కడ నుండి వెనుదిరిగారు. మర్నాడు మళ్లీ దగ్గరలో ఉన్న మరో పల్లెకి వెళ్లారు. వీళ్ళని చూసి పిల్లలు కొందరు పాకల్లోకి పారిపోతున్నారు. మరుగేలరా ఓ రాఘవ అన్న పాటను గుండెల్లో నొక్కిపట్టి రారా బాబు రారా తండ్రి రారా అని పాడుకున్నాడు. మీ బడికి పంపితే మా పిల్లలకు చదువులు రావు తేర్చిపారేశాడో పల్లీయుడు. అదేంటి అలా అంటారు? మా సుబ్బారావు సారు పీహెచ్డీ, నేను ఎంఏ బిఏడి తెలుసా? పౌరుషంగా అన్నాడు వెంకట్రావు. మీరెంత చదివితే మాకేంది? మీ బడిలో 5వ దాకా ఉన్నా బడిలో ఉండే సార్లు మాత్రం ఇద్దరే. ఏది చెప్పాలన్నా గా ఇద్దరే చెప్తారు. మేం చూస్తలేమా? ఒకళ్ళేమో వండిచుడు తినబెట్టుడు, వాటి లెక్కలు చూసుడు పంపుడు గిదే కదా సరిపోతున్నది. ఏందో నెల నెల మీటింగ్లని ఇంకేదో క్లాసులని ఒకరు పోతే ఒకరు ఇంకొకరుంటారు. టీచర్లిద్దరూ మళ్ళీ ఎన్నెన్నో చెప్పి పట్టు వదలకుండా మరో 10 రోజుల పాటు తిరిగి చేతులు గడ్డం పట్టుకుని బతిమాలి ఓ 10 మంది పిల్లలను రాంక్యాతాండా ప్రాథమిక పాఠశాలలో చేరుస్తానికి ఒప్పందం చేసుకుని వచ్చారు. అక్కడ వెంకయ్య సారు, మరోచోట అరుణా మేడం, ఇంకోచోట భారతీ మేడం, దాదాపు అందరి పరిస్థితి ఇదే. వేసవి సెలవులు ముగిశాయి. బడికి వెళ్లే బస్సుల్లో ఒకరినొకరు పలకరించుకున్నారు టీచర్లు. అంత పెద్ద లగేజేమిటి అరుణా మేడం? అడిగాడు వెంకట్రావు. బడిబాట అనుభవంతో మా టీచర్లంతా తలోకింతా వేసుకుని ఉన్న 80 మంది పిల్లలకు బూట్లు, బెల్ట్లు, టైలు కొనుక్కెళ్తున్నాం సార్. అలాగన్నా బడికొస్తారన్న ఆశతో గుసగుసగా చెప్పారు ఇద్దరు టీచర్లు. మరోవైపు నుండి దిగిన రంగారావు మాస్టరు దింపుకున్న మూట చాక్లెట్లు, బిస్కెట్లదట. ఇవన్నీ పిల్లలను బడిలో చేర్చడానికి ప్రోత్సాహకాలండి అన్నాడు సూర్యారావు సారు. ఎందుకైనా మంచిదని ముందరే స్కూల్ బ్యాగ్స్ మూట బడిలో దింపి వచ్చిన రాజారావు సార్ ఏమీ మాట్లాడలేదు. భార్యకు పెళ్లి రోజున కొంటానన్న రవ్వల దుద్దుల డబ్బులతో 80 మంది పిల్లలకు బట్టలు కొనుక్కొని తీసుకెళ్తున్న విశ్వనాథం సారు బస్సులో రాలేదు. కాని ఎవరికీ తెలీదనుకుంటూనే అన్నీ అందరికీ తెలిసిపోతున్నాయి. ఉద్యోగపు తొలి రోజుల్లో కూడా పడనంత టెన్షన్తో సుబ్బారావు, వెంకట్రావులు బడిలోకి అడుగుపెట్టారు. వేసవి సెలవుల్లో వచ్చి బడికి సున్నాలు కొట్టించారేమో బడి కళకళలాడిపోతుంది. కాని బడి మొత్తానికి 10 మంది పిల్లలు కూడా లేక ప్రార్థనా సమావేశం మాత్రం వెలవెలబోయింది. ఎందుకైనా మంచిదని పిల్లలతో పాటు వాళ్ళిద్దరే గొంతెత్తి స్వరం పెంచి వందే మాత్రం పాడారు. ఇష్టదైవానికి గట్టిగా మొక్కుకొని రిజిస్టర్లో సంతకాలు పెట్టారు. వెంకట్రావు గారు, బొత్తిగా 30 మంది పిల్లలతో ఎలా బడి నడపటం? మన బడులను ఏం చేస్తారో? మనం పట్టు వదలకుండా ఇల్లిల్లు తిరిగినా 4 పిల్లల్ని చేర్పించలేకపోతున్నాం. అయ్యో సుబ్బారావు గారు, మీరు 30 మంది అంటున్నారు. రోజు వచ్చే పిల్లలు కూడా రాలేదు. ఏమైందో ఏంటో, కాస్త ఉండండి అంటూ ఆలోచనలో పడ్డాడు. అంతలో పిల్లలు వచ్చి వాళ్ళ చుట్టూ చేరి, సార్, రామ్చరణ్ను పాల్వంచ హాస్టల్లో చేరిండంట. సార్, హర్యానాయకు కిన్నెర్సాని హాస్టల్లో చేరిండంట. విజయగాడు ఇంట్లోనే ఉండి టీవీ చూస్తున్నాడు సార్ అంటూ ఒకరి గురించి ఒకరు చెప్పేశారు. ఇక ఇలా లాభం లేదని బడిబాట బావుటా పట్టి బండేసుకొని వెళ్లి చేనులో పురుగుమందు కొడుతున్న రాజును, ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్న విజయ్ని, మేకల కాపలాకి వెళ్లిన సందీప్ని బండిమీద బడికి తీసుకొచ్చారు. పిల్లలను పంపి సరోజను, అనితను బడికి రప్పించారు. ఇక ఇవాటి నుండి మళ్లీ మన చుట్టుపక్కల ఊళ్ళు తిరిగి వద్దాం. ఎలాగైనా 10 మందినైనా చేర్చగలగాలి అనుకున్నారిద్దరు. ఓ సుబ్బారావు, ఎటు వెళ్తావు గాని 12 అబ్బాయి దొరికాడు. ఇదిగో ఈ ఏడే బడియీడు వచ్చిన అమర్నాయక్ ఇదిగో అంటూ ఎత్తుకొని తీసుకొచ్చాడు వెంకట్రావు. ఇద్దరూ వాడిని ముద్దులతో ముంచెత్తి వాడి మాతాపితల సమేతంగా బడికి తీసుకెళ్లి అడ్మిషన్ రాసేశారు. ఇక ఆ ఉదయాన్నే, ఇది శుభవేళ సుబ్బారావు, మొన్న మార్చిలో టీసీ తీసుకెళ్లి హాస్టల్లో చేరిన మనోహర్ వాళ్ళ అమ్మ మీద బెంగతో మన ఊరికి వచ్చేశాడట, టీసీతో సహా. దేవుడున్నాడు సుబ్బారావు, దేవుడున్నాడు పౌరుషంగా అన్నాడు వెంకట్రావు. అలా హాస్టల్కి వెళ్లి తిరిగి వచ్చిన 4 అబ్బాయిలతో మొత్తము 19 మంది పిల్లలయ్యారు. అవును నిజమే. ఆ 20వ సంఖ్యలో కూడా ఏదో ఒక క్లాస్లోకి ఒక్కడంటే ఒక్కడు చేరితే ఇద్దరం జంటగా సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం తండ్రి అని పైకే మొక్కుకొని
అంతలోనే ఒకరి ముఖాలొకరు చూసుకుని, మా జంటలతో సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం తండ్రి అని సవరించి మొక్కుకున్నారు. ఒక్క చుక్క వాన కోసం ఎదురుచూస్తున్న చెకోర పక్షిల్లా ఎవరన్నా బడిలో చేరకపోతారా అని గడియగడియకు గేటు వంక చూడసాగారు. ఇప్పుడు ఇద్దరికీ ఆ చుట్టుపక్కల 15 తండాలు, పల్లెలు గూగుల్ మ్యాప్ కంటే స్పష్టంగా తెలిసిపోయింది. ఎవరన్నా చేరే ఆశ అడుగంటసాగింది. జపాన్లో ఒక్కమ్మాయి చదువు కోసం రైలాపుతున్నారు. 19 మంది పిల్లలుంటే మాత్రం వాళ్ళు పిల్లలు కారా? వాళ్ల కోసం 2 పంతులుండకూడదా? ఇద్దరూ ఉక్రోషపడ్డారు. అంతలో ఒక ఆటో బడి ముందు నుండి వెళ్ళింది. సీతక్కొచ్చింది, సీతక్కొచ్చింది అంటూ 4 పిల్లలు రోడ్డు మీదకెళ్లి నుంచున్నారు. ఏంటిరా, లేని పిల్లలు లేనేలేరు, ఉన్న పిల్లలన్నా క్రమశిక్షణలో ఉండరా? సుబ్బారావు వాళ్లందర్నీ కసరడంతో అందరూ లోని కురికారు. కాసేపటికి ఆ బడిగేటుకి సన్నటి కుర్రాడొకడు వేలాడసాగాడు. కొత్తగా రెక్కలొచ్చేనా అన్న పాట బ్యాక్గ్రౌండ్ సాంగ్లా వినపడుతుంటే స్లో మోషన్లో వెంకట్రావు, సుబ్బారావు ఆ పిల్లాడికేసి ఉరికారు. వాడు పిల్లల దొంగను చూసినట్టు చూసి పారిపోతుంటే అక్కడే బండిమీద అమ్ముతున్న ఐస్ క్రీం కొనిచ్చి వాడిని బడిలోకి తెచ్చి కుర్చీమీద కూర్చుండబెట్టి, బాబూ, నీ పేరేమిటి? నువ్వు ఈ ఊరికొచ్చిన విధమెట్టిది అని అడిగారు. వాడు ఐస్ క్రీం అయ్యేంతవరకు ఒక్కమాట మాట్లాడలేదు. పిల్లలంతా వీడు సూరిగాడు, మా సీతక్క కొడుకు, మా శేషగిరి బాబాయ్ కూతురు సీతక్క పురిటికొచ్చింది, వాళ్ళు ఈడ్నే 6 నెలలుంటారు అని చెప్పారు. పంతుళ్ళిద్దరి చెవుల్లో అమృతం పోసినట్టు ఆ మాటలకు పులకించిపోయారు. 7 నెల్లో పురిటికొచ్చిన తల్లి, 3వ నెల్లో వెళ్లే తల్లి, నువ్వే మాకు దిక్కమ్మా అని మనసులో అనుకొని, వీడే మన 20వ వీరుడు, కాదు 20వ విద్యార్థి అని అరిచారు. పిల్లలకేమీ అర్థం కాక వాళ్ళ క్లాసులకు జారుకున్నారు. ఇలా ఎదుర్రా అరుంధతి అని వెంకట్రావు భార్యను శకునం పిలుచుకున్నాడు. అప్పటికే సుబ్బారావు సుబ్రహ్మణ్యునికి అభిషేకం చేసుకుని వచ్చాడు. ఇద్దరూ తాము మాత్రమే వెళ్తే పనవుతుందో కాదో అని అనుమానపడి ఓ 4 ఊరి పెద్దల్ని తీసుకుని సీత ఇంటికి వెళ్లి మంచి చెడు మాట్లాడి సూరిగాడి అమ్మమ్మ తాతయ్యలకు విషయమంతా వివరించారు. అయ్యో సార్, పురిటికొచ్చినా నేను ఎన్ని నెల్లుంటా? వాడేడ మాటింటాడు సార్ అన్నది సీత. లేదమ్మా, అట్లా అనకు, నువ్వసలే నిండు చూలాలివి, నీకు తగిన విశ్రాంతి అవసరం. నిండు నెలలతో ఉన్న నీవు పిల్లాన్ని ఎలా చూసుకుంటావు చెప్పు అంటూ తెచ్చిన పండ్లు ఫలాలు అక్కడ పెట్టారు. పురుడయ్యేదాకా కూడా పుట్టింట్లోనే ఉండాలి కదా తల్లి, అప్పుడు 2 పిల్లల్ని చూసుకోవడం ఇబ్బందే మరి. అందుకే వాణ్ణి మా బడిలో చేర్పించు. నీవెప్పుడెళ్తావో అప్పుడే తీసుకెళ్దుగాన్లే. ఈలోగా మీ పిల్లాన్ని మా పిల్లాల్లా చూసుకునే బాధ్యత మాది అంటూ ఎన్నో విధాలుగా బతిమలాడారు. ఊరివాళ్లంతా ఎన్నో రకాలుగా నచ్చజెప్పగా మొత్తానికి శుక్రవారం సాయంత్రం 8 గంటల దివ్యముహూర్తాన సూరిగాడిని చిన్నబడికి పంపడానికి వాళ్ల పెద్దలు నిశ్చయించారు. ఆనందంతో 2 సార్ల చెంపలు తడిచిపోయాయి. ముందు కాస్త జిద్దు చేసినా రోజుకో ఐస్ క్రీం కొనిచ్చే ఒప్పందంపై సూరిగాడు బడిలో చేరటానికి ఒప్పుకున్నాడు. ఐసు బండివాడిని రోజూ బడికి వచ్చేలా ఒప్పందం చేసుకున్నారు పంతుళ్ళు. సుముహూర్తం ఈ సోమవారమే. ఇప్పుడు రాంక్యాతాండా చిన్నబడిలో 2 పోస్టులు, 20 మంది పిల్లలు. పంతుళ్ళిద్దరికీ ఎంత నిశ్చంతగా ఉందో. ఆదివారం రాత్రి ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి అని వెంకట్రావు, సోమవారం సుప్రభాత వేళ శ్రీసూర్యనారాయణ మేలుకో అని సుబ్బారావు పాడుకున్నారు. ఆ తొలి సంజలో సూరిగాడు పుస్తకాల సంచి వేసుకుని బడిలోకి అడుగుపెట్టాడు. రాంక్యాతాండా బడిలో 20వ సంఖ్యలో చేరిపోయాడు.